న్యూ ఇయర్ ఈవెంట్స్కి హైదరాబాద్ రెడీ అయింది. 2024 న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు కలర్ఫుల్ ఈవెంట్స్ను ఏర్పాట్లు షురూ చేశారు నిర్వాహకులు. సిటీలో మొత్తం 1000కి పైగా న్యూ ఇయర్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే కన్వెన్షన్స్, క్లబ్స్, ఓపెన్ గ్రౌండ్స్, రిసార్ట్స్ బుక్ చేశారు ఈవెంట్ నిర్వాహకులు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, బేగంపేట్ ఏరియాలోని న్యూ ఇయర్ ఈవెంట్స్ జరగనున్నాయి. న్యూ ఇయర్ వేడుకలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, న్యూ ఇయర్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎస్ అనిల్, హైదరాబాద్లో ఎప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి. ఈ ఏరియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఈవెంట్స్కి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్గనైజర్స్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి కూడా యూత్ ఎక్కువగా హైదరాబాద్నే ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి యూత్కు తగ్గట్టుగా ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. దాదాపు హైదరాబాద్లో 30కి పైగా బిగ్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. ఇటు న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేందుకైతే ఇప్పటికే డీజేలని బుక్ చేసుకోవడం కావచ్చు, రిసార్ట్స్, అట్లాగే ఓపెన్ ఎరీనా గ్రౌండ్స్, అట్లాగే హోటల్స్, స్టార్ హోటల్స్ కూడా వచ్చే గెస్ట్ల కోసం న్యూ ఇయర్ పార్టీలను అయితే అరేంజ్ చేస్తున్నాయి. దాదాపు ఇటు 30కి పైగా పెద్ద ఈవెంట్స్ ఉంటే దాదాపు 100కు పైగా చిన్న ఈవెంట్స్తో పాటు 100కు పైగా ఈవెంట్స్ అయితే ఈసారి హైదరాబాద్ వ్యాప్తంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు లాంగ్ వీకెండ్ ఈసారి సాటర్డే, సండే కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలని కూడా ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇంటర్నేషనల్ డీజేలను కూడా ఇప్పటికే బుక్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఇటు గచ్చిబౌలిలో అయితే బిగ్గెస్ట్ ఈవెంట్ వైట్ థాన్ పేరుతో అయితే నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇటు మాదాపూర్లోని కన్వెన్షన్లో కూడా పెద్ద ఈవెంట్ అయితే జరగబోతోంది. ఇటు హైటెక్ సిటీ ఓపెన్ ఎరీనా గ్రౌండ్లో కూడా క్యాప్రిసియో బిగ్ బ్యాండ్ కూడా వచ్చి ఇక్కడ మంచి ఈవెంట్ నిర్వహించాలని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు తెలుగు డీజేలతో పాటు ఇంటర్నేషనల్ డీజేలు కూడా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. ఎవ్రీ ఇయర్ లాగానే 31st నైట్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు యూత్ కూడా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం వీకెండ్లో రావడంతో ఇటు సాటర్డే, సండే కూడా లాంగ్ టూర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు అటువైపు కూడా బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రిసార్ట్స్ హైదరాబాద్ చుట్టుపక్కల మొయినాబాద్, చేవెళ్ళ, రంగారెడ్డికి సంబంధించిన రిసార్ట్స్ కూడా బుక్ చేసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే ప్రైవేట్ ఈవెంట్స్కి అయితే మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా హెచ్చరికల నేపథ్యంలో అవుట్స్కర్ట్స్లో జరిగే ఈవెంట్స్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఈవెంట్స్కి ఇప్పటికే ఎర్లీ బర్డ్ పాసెస్ కూడా బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనం ఒకసారి టికెట్స్కి సంబంధించి చూస్తే 1000 రూపాయల నుంచి మొదలుకొని 1,50,000 వరకు కూడా టికెట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. 1,50,000 టికెట్స్ వివిఐపి లాంజ్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ డీజేల పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా స్టేజ్ దగ్గరగా ఇస్తుంటారు. అట్లాగే లాంజ్లో అన్లిమిటెడ్ ఫుడ్, అట్లాగే లిక్కర్. ఇటు లిక్కర్కి సంబంధించి బాటిల్స్లా కూడా దీంట్లో ఆఫర్స్ని ముందస్తుగా ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి అన్ని రకాల డీటెయిల్స్ని అయితే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇటు ఇంటర్నేషనల్ డీజేల పర్ఫార్మెన్స్లు చూస్తూ అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్ని ఎంజాయ్ చేసేలాగా ఇటు వచ్చే పార్టీ లవర్స్కి అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా బిగ్ ఈవెంట్స్ అంటే 30 వరకు ఉన్నాయి. దాదాపు చిన్న ఈవెంట్స్ కలిపి 100 వరకు కూడా ఉన్నాయి. ఇటు ఇంటర్నేషనల్ డీజేలు జర్మనీ, అట్లాగే యూకే నుంచి కూడా ఇప్పటికే ఫీమేల్ డీజేస్ చాలా వరకు కూడా బుక్ చేసుకున్నారు. అట్లాగే బాలీవుడ్, హాలీవుడ్ బ్యాండ్స్తో పాటు మన హైదరాబాద్ తెలుగు మ్యూజిక్ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది కాబట్టి లోకల్ బ్యాండ్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈవెంట్ ఆర్గనైజర్స్ పోలీసు నిబంధనల ప్రకారం ఇప్పటికే ఈవెంట్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే ఇప్పటికే ఆన్లైన్ ఈవెంట్స్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో దాంట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే డ్రింక్ చేసి ఓన్ వెహికల్ నడపకుండా వెళ్ళాలనుకునే వారికి ముందస్తుగా ఓలా, ఉబర్ లాంటి ఆఫర్స్ కూడా దీంట్లో చేర్చడం జరిగింది. అట్లాగే ఎవరైతే కపుల్స్, అట్లాగే సింగిల్ స్టాక్స్తో వస్తుంటారో వాళ్ళకు కూడా అన్ని రకాల పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు కూడా సపరేట్ లాంజెస్, వివిఐపి లాంజెస్ కూడా ఏర్పాటు చేస్తూ అంటే ఒక ఈవెంట్ని పక్కాగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు. దానికి కంటే భిన్నంగా ఈసారి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పోలీసుల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, ఈ పార్టీలకు వచ్చే యూత్ తాగేసి ఇబ్బందులు పెట్టకుండా మహిళల కోసం కూడా షీ టీమ్స్ తోటి కొలాబరేట్ అవ్వడం, అట్లాగే ఓలా, ఉబర్ లాంటి ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు. దాదాపు 1000 రూపాయల నుంచి మొదలుకుంటే 1,50,000 వరకు కూడా ఈసారి బిగ్గెస్ట్ పార్టీ ఈవెంట్స్లో అయితే టికెట్ రేట్లు ఉంటున్నాయి. అట్లాగే ఇంటర్నేషనల్ డీజేల పర్ఫార్మెన్స్ కూడా
యూత్ని అట్రాక్ట్ చేయనుంది. ముఖ్యంగా ఒక ఈవెంట్లో బ్యాండ్ మ్యూజిక్తో పాటు కలర్ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. అంటే మనకి స్నో కావచ్చు, అట్లాగే వాటర్తో కావచ్చు, డిఫరెంట్ థీమ్స్ తోటి అయితే థీమ్ బేస్డ్ పార్టీలు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఫ్యామిలీస్తో చేసుకునే వాళ్ళు ఇటు గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా చాలా వరకు ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ పెరిగింది కాబట్టి గేటెడ్ కమ్యూనిటీలో కూడా 50 పైగా ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వైపు ఎక్కువగా ఈవెంట్స్ ఉంటున్నాయి. మరోవైపు ఇటు బేగంపేట కావచ్చు, సికింద్రాబాద్లోని క్లబ్స్ అట్లాగే కన్వెన్షన్ సెంటర్స్ను కూడా ఇప్పటికే బుక్ చేసుకోవడం జరిగింది. శంషాబాద్ రూట్లో కూడా పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇక హోటల్స్ విషయానికి వస్తే నోవెటల్ కావచ్చు, అట్లాగే ఇటు రాడిసన్, అట్లాగే తాజ్ గ్రూప్కి సంబంధించిన హోటల్స్ కూడా ఇప్పటికే బుక్ చేసుకొని అక్కడికి వచ్చే గెస్ట్లకి డిఫరెంట్ ఆఫర్స్ తోటి అయితే ఇప్పటికే ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే హైదరాబాద్లో ఈ సంవత్సరం ఆదివారం ఈవెంట్ రావడంతో పెద్ద ఎత్తున బుకింగ్స్, న్యూ ఇయర్ పాస్కి సంబంధించిన ఎర్లీ బర్డ్ పాస్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఓవరాల్గా ఇటు హైదరాబాద్లో ఈవెంట్స్తో పాటు ఇక్కడ నుంచి డిఫరెంట్ ఏరియాలకి లాంగ్ వీకెండ్కి వెళ్ళేవారు ఎక్కువగా ఇటు గోవా కావచ్చు, మనాలి, అట్లాగే హిమాచల్ ప్రదేశ్ ఎక్కువగా వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోపక్క వైజాగ్, అరకు లాంటి ప్లేస్కి కూడా ఇప్పటికే ట్రైన్ టికెట్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటున్నారు. మరోపక్క తెలంగాణలోని టూరిజం స్పాట్స్ కూడా మంచి డిమాండ్ వస్తోంది. ముఖ్యంగా లక్నవరం కావచ్చు, ఇటు వివిధ జిల్లాలకి రామప్ప లాంటి, వరంగల్ లాంటి టూరిస్ట్ ప్లేస్లకు కూడా ఇప్పటికే వెళ్లేందుకు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఓవరాల్గా న్యూ ఇయర్ పార్టీలో యూత్ జోష్ ఉండబోతుంది కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసేందుకు ఈవెంట్ ఆర్గనైజర్స్ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. అనిల్. రైట్ హరిత, థ్యాంక్ యూ.